ఒక మనుష్యుడంట యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు. జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేల్ దేశము కొండల మీద ఉండే ప్రాంతము, ఎక్కువ భాగము కొండలతో ఉంటుంది. ఈ యెరూషలేము సముద్ర మట్టానికి ఇంచుమించు 800 మీటర్ ఎత్తులో ఉంటుంది. తర్వాత ఈ యెరికో పట్టణము సముద్ర మట్టానికి లోతులో ఉంటుంది, ఇంచుమించు ఒక 25 మీటర్స్ లోతులో ఉంటుంది. అంటే ఈ యెరూషలేము నుంచి ఆ యొక్క యెరికో పట్టణానికి వెళ్ళవలసినటువంటి మార్గం అంతా కూడా కొండలతో, రాళ్లతో, దిబ్బలతో, రకరకాలటువంటి ఏముంటాయండి అక్కడ సరైనటువంటి ఈ చెట్లు ఇట్లా మన గోదావరిలో ఉన్నటువంటి ఈ చెట్లు ఉండవు, మొత్తం కొండలు ఉంటాయి, చాలా తక్కువ చెట్లు ఉంటాయి. ఈ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఈ దారి దోపుడు వాళ్ళు ఉండేవారు. అంటే ఏమిటి? దారి గుండా వెళ్ళే వాళ్ళని దోచుకునేవారు. కాపల కాసి వ్యక్తి ఒంటరిగా వస్తే గనక అతన్ని కొట్టి హింసించి ఆయన చేతిలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువైనా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది జరిగిన సంఘటన. అయితే దీని నుంచి ఒక పాఠం నేర్చుకొని ముందుకెళ్దాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనము యేసుక్రీస్తుని ప్రభుని అంగీకరించాం, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాం, యేసుక్రీస్తే సత్యదేవుడని కూడా మనం గ్రహించాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. అయితే ఈ పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి మనము పరలోక రాజ్యానికి మనము ప్రయాణం కట్టాం. ఈ దారి దోపుడు దొంగలు ఎవరంటే సైతాను యొక్క సైన్యం. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనలో ఉన్న నీతిని, మనలో ఉన్న మంచిని, మనలో ఉన్న పరిశుద్ధతను ఆ యొక్క కొండల చాటు దాక్కొని లాక్కుంటూ ఉంటారు. అందుకే ఈరోజు ఈ కాలంలో నీతికి స్థానం లేకుండా పోతోంది, మంచికి స్థానం లేకుండా పోతోంది, పరిశుద్ధతకు స్థానం లేకుండా పోతోంది. కారణం ఏమిటయ్యా అంటే ఈ యొక్క దొంగలు ఈ భూమి మీద మనల్ని కానీ లోకస్తులను కానీ లోబర్చుకొని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళ నుంచి కాపాడేది ఎవరు కాపాడతారు? యేసుక్రీస్తు ప్రభు వారు కాపాడతారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగినటువంటి వారు ఎలాంటి దొంగలు మన మీద పడినను, మోసం చేసినను, అన్యాయం చేసినను, పాపంలోకి మనం లాక్కున్నాను మనం పడిపోము.